వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చి స్కీమ్ ఎలిజిబిలిటీ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, ఏదైనా పథకాలకు సంబంధించి మనకి 6 స్టెప్ వ్యాలిస్ అని చెప్పేసి ఉంటుందండి. సో ఆ 6 స్టెప్ వ్యాలిస్ సంబంధించి ఏమైనా అంటే మనకి సాటిస్ఫైడ్ అన్సాటిస్ఫైడ్ అని చెప్పేసి ఉంటుంది. అన్సాటిస్ఫైడ్ అంటే కినా గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు ఏవైనా ఉన్నా ఇదిగా రావడం జరుగుతుంది. సో ఒకసారి అయితే అదే గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి డిస్కషన్ వరకు ఎన్బిఎం పోర్టల్లో మనం చెక్ చేసుకోవచ్చు. సో ప్రాసెస్ అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. స్కీమ్ ఎలిజిబిలిటీ మీద క్లిక్ చేస్తున్నా అండి. సో క్లిక్ చేసిన వెంటనే స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా, ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే ఎవరైతే ఎలిజిబిలిటీ మీ యొక్క ఎలిజిబిలిటీ క్యాలిక్యులేటర్ అంటే స్కీమ్ సంబంధించి ఎలిజిబుల్ ఉన్నారా లేదని చెప్పేసి తెలుసుకోవచ్చు. సో ఇక్కడ మనకి 3 టైప్స్ అయితే రావడం అవుతుంది. ఇక్కడ నోట్ ఇవ్వడం, ప్లీజ్ ఎంటర్ ఆధార్ నెంబర్ అండ్ సెలెక్ట్ గెట్ ది అప్లికేషన్ స్టేటస్ అని చెప్పేసి ఇక్కడ నేను ఒక ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నానండి. సో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీకు చూపిస్తాను. సో ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ రైస్ కార్డ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మనకి రైస్ కార్డ్ అందరికీ ఉంటుంది కాబట్టి రైస్ కార్డ్ సెలెక్ట్ చేసి ఇక్కడ ఇయర్ అనేది మనకి 2024-20 సెలెక్ట్ చేసుకోవాలండి. సెలెక్ట్ చేసుకొని గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి డీటెయిల్స్ అనేది సో మనకి సిటిజన్ యొక్క డీటెయిల్స్ మొత్తం రావడం జరుగుతుంది, అలాగే ఫ్యామిలీ డీటెయిల్స్ రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి అప్లికేషన్ స్టేటస్ అనేది ఏదైనా గ్రీవెన్స్లో పెడితే ఇక్కడ మనకి స్టేటస్ అనేది కంప్లీట్ అయిందా లేదని చెప్పేసి చూపిస్తుంది. అలాగే ఎలిజిబుల్ క్యాలిక్యులేటర్ అనేది ఈ విధంగా రావడంతో ఇక్కడ మనకి నేమ్ కానీ, ఏజ్ కానీ, జెండర్ కానీ, క్యాస్ట్ కానీ, డ్రై ల్యాండ్ ఎంత ఉంది, వెట్ ల్యాండ్ ఎంత ఉంది, అలాగే యూనిట్ ఎంత ఉంది, అంటే విద్యుత్ యూనిట్ ఎంత ఉంది, ట్రాన్స్పోర్ట్, అర్బన్ ప్రాపర్టీ సంబంధించి విధంగా ఉంటుంది. సో ఇక్కడ మనకి ముఖ్యంగా సాటిస్ఫైడ్ అని చెప్పేసి అన్నీ రావాలి. ఇక్కడ మనకి అన్సాటిస్ఫైడ్ అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ ముఖ్యంగా మనకి 300 అబోవ్ రావడం జరిగింది కాబట్టి ఇక్కడ లెస్ దాన్ 6 months లెస్ దాని కింద తీసుకొని యావరేజ్ కింద తీసుకొని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇలా ఆగిన వస్తే కొంత ప్రాబ్లం అయితే అవుతుందండి. సో ఇది క్లియర్ చేసుకోవాలి మనము. సో ఈ విధంగా అయితే మనం చెక్ చేసుకోవచ్చండి. సో మరొకరిది మీకు చెక్ చేసి చూపిస్తాను. సో ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మరొక ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి మీకు చూపిస్తానండి. సో ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తాను. సో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మరొకసారి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసినంటే మరొకసారి వేరే ఒక సిటిజన్ నేమ్ అయితే రావడం జరుగుతుంది. అలాగే మనకి గ్రీవెన్స్ ఏమైనా పెడితే కానీ అప్లికేషన్ స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు. సో ఎలిజిబుల్ క్యాలిక్యులేటర్ అనేది చూడండి, ఇక్కడ మనకి నేము, అలాగే ఏజ్, జెండర్, క్యాస్ట్, డ్రై ల్యాండ్ వచ్చేసి ఎకరా 95 అయితే ఉంది. అలాగే వెట్ ల్యాండ్ అయితే ఏం లేదండి. అలాగే మనకి 6 months లెస్ దాన్ 6 months యావరేజ్ వచ్చేసరికి 42 ఉంది. సో ఇక్కడ చూడండి మనకి అన్ని సాటిస్ఫైడ్ అని చెప్పేసి ఉంది. సో ఈ విధంగా ఎలిజిబుల్ క్యాలిక్యులేటర్ అనేది గ్రామ సచివాలయంలో అయితే మీరు చెక్ చేసుకోవచ్చండి. సో దీన్ని బట్టి మీరు ఏమైనా ఇన్ఎలిజిబుల్ ఉంటే కనుక దాన్ని క్లియర్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇదండి వీడియో అప్డేట్. వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.